ప్రకాశం బ్యారేజ్ వద్ద కౌంటర్ వెయిట్ ఏర్పాటు పనులు కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల నిపుణులు కన్నయ్య నాయుడు కౌంటర్ వెయిట్ మరమ్మతుల పనులు పరిశీలిస్తున్నారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. కన్నయ్య నాయుడు మరోవైపు ఎగువ నుంచి భారీగా వరద పెరుగుతోంది. బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 3,88,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు అధికారులు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. సాయంత్రం వరకు కౌంటర్ వెయిట్ గేట్ ఏర్పాటు పనులు పూర్తయ్యే అవకాశం ఉందంటున్న కన్నయ్య నాయుడు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కౌంటర్ వెయిట్ పనులు కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి అనేది ఈ రోజు ఉదయం నుంచి కూడా మరింత పెరిగింది. ప్రస్తుతం అయితే 3,88,000 క్యూసెక్ల నీరు దిగువకు వదులుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ వద్ద మనకి కనిపిస్తుంది. అయితే అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు పులిచింతల నుంచి కూడా ఎక్కువగా వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వరద అనే ప్రవాహం మరింత పెరుగుతుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే లోతట్టు ప్రాంతాలను ముఖ్యంగా ముంపు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కౌంటర్ వెయిట్ పనులు అనేవి కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది పెరుగుతుంది కాబట్టి పనులు కూడా వేగం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం అయితే కౌంటర్ వెయిట్ ఏర్పాటు పనులు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎందుకంటే ఏవైతే దెబ్బతిన్నటువంటి 3 బోట్లను ఆల్రెడీ 3 గేట్లను ఆల్రెడీ దించేశారు కాబట్టి ఆ గేట్లను ఇప్పుడు వరద అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ గేట్లు పైకి లిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా కౌంటర్ వెయిట్ సహాయం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ కౌంటర్ వెయిట్ల ఏర్పాటు అనేది శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే 2 కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. మరొక కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక పక్క వర్షం వల్ల కాస్త పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి కౌంటర్ వెయిట్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తామంటూ కూడా కన్నయ్య నాయుడు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒకవైపు కౌంటర్ వెయిట్ ఏర్పాట్లు చేసిన తర్వాత ముఖ్యంగా బోట్లు తొలగించే ప్రక్రియ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే భారీ స్థాయిలో ఉన్నటువంటి బోట్లు, దాదాపు 60 అడుగులు పైనే ఉన్నటువంటి బోట్లు కౌంటర్ వెయిట్లు అనేవి ఉంటే అది ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా బోట్లు తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వరద ఫ్లో అనేది ఎక్కువ పెరిగితే బోట్లు తీయడానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి బోట్లను కూడా తొలగించేందుకు మరి కాస్త సమయం పడుతుంది అనేది అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్కి వరద అనేది మరొకసారి పెరుగుతుంది. ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కౌంటర్ వెయిట్లు అలాగే గేట్ల ఏర్పాటు వీటికి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ అంతా కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ బోట్లను తొలగించే ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, ఒక పెద్ద ప్రమాదం తప్పింది. 11,44,000 క్యూసెక్ల వాటర్ వచ్చినప్పుడు ఈ బోట్లు అడ్డుగా ఉండటం, బ్యారేజ్ సేఫ్టీయే కాస్త అనుమానం పడిన పరిస్థితి. ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలు ముఖ్యంగా భవానీపురం లాంటి ఏరియాస్ కృష్ణానది రోడ్డుపైకి వచ్చి ఆ ఏరియాస్ అన్ని కూడా పూర్తిగా ముంచేసినటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం, ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీరు ఈ గేట్లకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిగా జరిగిపోవాలి. దాంతోపాటు అడ్డుగా ఉన్నటువంటి బోట్లు పూర్తిగా తొలగిపోవాలి. ఎందుకంటే ఈ బోట్ల వల్ల మొత్తం 3 గేట్లు అనేవి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ 3 గేట్ల నుంచి వెళ్లాల్సినటువంటి నీటికి సంబంధించినటువంటి ఫ్లో అనేది కూడా ఆగిపోతుంది. కాబట్టి ఈ 3 గేట్లను పూర్తిగా ఫంక్షనింగ్ లోకి తీసుకొచ్చి బోట్ అన్ని కూడా పూర్తిగా తొలగించిన తర్వాత ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా కిందకి డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎగువ నుంచి భారీగా వాటర్ అనేది వస్తుంది. ప్రస్తుతం అయితే 3,88,000 క్యూసెక్ల నీరు కిందకి వదులుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద జారీ చేయడం జరిగింది. అటు తెలంగాణతో పాటు ఖమ్మం అలాంటి ప్రదేశాల్లో వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరొక పక్క విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి అయితే కాస్త హడావుడిగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గేట్ల ఏర్పాటు అంతా పూర్తి చేయాలి, దాంతోపాటు వాటర్ కూడా ఫ్లో వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా చాలా పక్కాగా మానిటరింగ్ చేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైనప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్కి మరింత వరద నీరు రావడంతో అధికారులు అటు ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.